Good evening, ABLG. Hi, Kavita Akka. How are you all? Thank you, Akka. Thank you so much. అందుకే వెయిట్ చేస్తాను. హాయ్ అన్న పంపించండా. అక్క కాఫీ ఆయన ఏం చేస్తాంట్రీ? హాయ్ అండి. హాయ్ దేవి అనిల్. ఇంకా వెయిట్ చేస్తా ఉండను. Good evening, Devi Anil. So I'm also waiting to have coffee, Akka, maybe after this. నా పేరు శీతల్. అక్క ఆల్రెడీ మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చారు. ఐఎమ్ అన్ ఎడ్యుకేషనిస్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్. నాకు ఈ బిడ్డలు అంటే చాలా 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 ఇష్టము. వాళ్ళది కల్మషమైన మనసు. సో ఇన్నోసెంట్ వాళ్ళంతా. సో ఎవ్రీ మూమెంట్ స్పెండింగ్ విత్ దెమ్ ఇస్ లైక్ అ సెలబ్రేషన్ టు మీ. చాలా చాలా సంతోషం అవుతుంది వాళ్ళకి చెప్పించేటప్పుడు. ఐఎమ్ వెరీ వెరీ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్. ఇంకా వెయిట్ చేసిన స్టార్ట్ చేసిన. Hope all of you had your coffee too. Hi Sandhya garu. Okay akka. Hi Spurti Suresh garu. Hi Krutika garu. Hi akka Pallavi akka. హాయ్ దీప గారు. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు శీతల్. అక్క ఆల్రెడీ షార్ట్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు. నేను ఎడ్యుకేషనిస్ట్. హాయ్ అక్క. హాయ్ పల్లవి అక్క. నేను బేసిక్గా బెంగళూరే. ఐ వాజ్ బోర్న్ అండ్ బాటప్. మా ఏరియా అంతా వచ్చి బస్వన్గుడి. ఆఫ్టర్ మ్యారేజ్ ఐ హ్యావ్ షిఫ్టెడ్ టు రామ్మూర్తి నగర్. ప్రెజెంట్లీ మేము అక్కడే ఉండేది. హాయ్ మహాలక్ష్మి. హాయ్ శ్రీలత గారు. హాయ్ సహనా. హాయ్ సుధారాణి గారు. ఇక్కడ ఖుషి ఏమంటే నా కజిన్స్ కూడా వాచ్ చేస్తూ ఉండరు. వెరీ నైస్. సంధ్య గారు యట్ టు హ్యావ్ ప్రిపరేషన్స్ అంతా ఉండే అంతా చేసుకొని కూర్చొనే లోపల. సో ప్రాబబ్లీ ఆఫ్టర్ దిస్ యువర్ లేట్ కాఫీ లేట్ డిన్నర్. నేను చదివింది బిషప్ కాటన్ గర్ల్స్ స్కూల్. దాని తర్వాత ఐ హ్యావ్ డన్ మై పియూసీ ఇన్ NMKRV కాలేజ్. ఆమెట్కా ఐ హ్యావ్ డన్ మై BA ఇన్ సైకాలజీ ఇన్ సురానా కాలేజ్. అదైనాక నేను క్రాస్ టమ్మీ నన్ను KPOలో ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ 1 year బిఫోర్ మ్యారేజ్. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ IBM. దట్ ఈస్ అగైన్ ఫర్ 1 year. అండ్ ఆఫ్టర్ దట్ మై డాటర్ వాస్ బోర్న్. Then I took a break. Malli slowly I started concentrating on the education field. Okay. Good evening ABLG. Andarki naninka namaskaram. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. అందరికీ నేను నమస్కారం మరి ఒక్కసారి చెప్తున్నాను. నా పేరు శీతల్. ఐ యామ్ అన్ ఎర్లీ ఎడ్యుకేటర్ అండ్ ఐ యామ్ అ టీచర్.
నేను BA in psychology చేసినాను. దాని తర్వాత I have done my Cambridge International Diploma in Teachers Training from Indus International School. Mali I have done my diploma in nursery and Montessori teachers training. I am a Montessori teacher trainer. I am a phonics trainer. I am a handwriting trainer. I conduct workshops for teachers and children. I am a special educator. I take care of these people who are in need. They come to me, so I just give them like basic necessities, rules I tell them, and I try to solve their problems. I'm also a course designer and I'm a speaker. Already nenu Kannada channels lo anta nenu Kannadalo nenu already many topics paina shows ichchanu. I also go for live talks on many other Facebook channels. So I'm thanking Kavita akka because idi first na Telugu show. So I'm very very happy that I'm doing in my mother tongue. సో ఇప్పుడు నేను నా గురించి నేను చెప్పాను. సో జస్ట్ yesterday we celebrated టీచర్స్ డే. దట్ ఈస్ ఇన్ మెమొరీ ఆఫ్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. వాళ్ళు ఒక గ్రేట్ టీచర్. To celebrate his birth anniversary, government has made it as September 5th as Teachers Day. Hope all the teachers had wonderful day. నాకు మాత్రం వండర్ఫుల్గా ఉండే. అలాంటే వాయిస్ మెసేజెస్, గ్రీటింగ్స్, గిఫ్ట్స్ అన్నీ వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, డీలింగ్ విత్ కిడ్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సెలబ్రేషన్. సో దే ఆర్ సో ఇన్నోసెంట్, అంటే చాలా ఇన్నోసెంట్. వాళ్ళకి ఏమీ స్టాప్ చేసలేదు. ఏం అనుకోండారో వాళ్ళు డైరెక్ట్గా చెప్పడిస్తారు. ఓకే, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, మదర్ ఇస్ ద ఫస్ట్ టీచర్ అండ్ టీచర్ ఇస్ ద ఫస్ట్ మదర్ అనేసి. సో అందరికీను ఫస్ట్ గురువు అమ్మ. సో మనం అబ్జర్వ్ చేసేది, మనం మాట్లాడేది, మనం బిహేవ్ చేసేది, మనం ఎట్లా యాక్షన్స్ చేస్తామో అంతను మనతోనే చూస్తారు. సో వీ ఆర్ ద ఫస్ట్ రోల్ మోడల్స్ ఫర్ అవర్ చిల్డ్రన్. వెదర్ వీ డూ థింగ్స్ ఆన్ టైం చేస్తామా, లేకుంటే పోస్ట్పోన్ చేస్తామా, లేదంటే మనము పాజిటివ్గా ఉంటామా, నెగిటివ్గా ఉంటామా, మనకి ఆ కలర్ ఇష్టమో వాళ్ళకి అదే ఇష్టమవుతుంది, మనకి ఆ ఫుడ్ ఇష్టమవుతుందో వాళ్ళకి అదే ఇష్టమవుతుంది. అమ్మ అంటే అంత ప్రాణం బిడ్డలకి. సో వీఆర్ ద ఫస్ట్ టీచర్స్ ఫర్ అవర్ చిల్డ్రన్. నాన్న ఇంకాను వాళ్ళు సానా నేర్చుకుంటారు. ద వే హీ బిహేవ్స్ వన్స్ హీ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద ఆఫీస్, ద వే హీ హ్యాండిల్స్ థింగ్స్ వెన్ సిచ్యువేషన్స్ ఆర్ దేర్. అన్నేను బిడ్డలో ఏమీ చెప్పే పనిలే, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. టైం వచ్చినప్పుడు పటాకీ తర బ్లాస్ట్ అవుతారు. దే నో వాట్ టు టాక్ when. Mantara kaadu. Now generation is very very fast and they know how to deal and handle with things and they're very very attached to their mothers. So ippudu meeku telisindi amma nanna em role play chestaru middle life lo anesesi. సో అందరికీ తెలిసిన సిచ్యువేషన్ ఏమి అంటే లైక్ ఒక 6 months నుంచి ఆల్ దిస్ కోవిడ్ అంట, హాస్పిటల్ అంట, శానిటైజేషన్ అంట, మాస్క్ అంట, ఇదే ఇంటా ఉండము. ఇప్పుడు పేరెంట్స్కి అంతా చాలా కష్టమై ఉంటుంది. కొందరికి లైక్ ఇంట్లో ఇంకానే వర్క్ చేస్తూ ఉన్నారు, ఆఫీస్ వర్క్ అంతా ఇంటి ఇంకా చేస్తూ ఉన్నారు. ఇంకొందరికి కుక్స్, మెయిడ్స్, డ్రైవర్స్ ఎవరు వస్తలేదు. దాని నుంచి దే ఆర్ మోస్ట్ ఎంగేజ్డ్ ఇన్ దర్ హౌస్ వర్క్. సో ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ 6 monthsలో ఏమి ఉండొచ్చు? కెన్ యూ గెస్ వాట్ వాజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ దీస్ 6 months? ఎస్, అదే నా టాపిక్ ఈరోజు. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ వాస్ టు కీప్ ద చిల్డ్రన్ ఎంగేజ్డ్ అంటే పాజిటివ్నెస్, మేనేజ్ అంటే అయ్యో ఉండారప్ప ఎట్లో అట్లా మేనేజ్ చేయాలా, వాళ్ళ టైం కిల్ చేయాలా అనే తర మేనేజ్. ఎంగేజ్ అంటే పాజిటివ్గా, see, I am dedicating my time నా బిడ్డ జట్లో in spite of my housework, in spite of my other work, నేను కూర్చొని బిడ్డ జట్లో ఎంగేజ్ చేస్తాను. నేను ఒకటే కాదు, లైక్ ఇట్ మైట్ బి దేర్ గ్రాండ్ పేరెంట్స్, ఆంట్, అంకుల్, కంప్లీట్లీ ఎవరు వాళ్ళతో ఇష్టం పడి ఉంటారో దే కెన్ ఆల్ ఎంగేజ్ ద చిల్డ్రన్. ఓకే, ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ బిడ్డల గురించి. దెర్ ఆర్ 3 kinds ఆఫ్ లెర్నర్స్. ఒకటి వచ్చేసి విజువల్ లెర్నర్స్ ఏమి అంటే ఇఫ్ యూ టెల్ దెమ్ సంథింగ్ లైక్ రిపీటెడ్లీ దే మైట్ నాట్ డూ ఇట్. లైక్ ఇఫ్ యూ షో అ వీడియో దే విల్ డెఫినెట్లీ
క్యాచ్ ఫ్రమ్ దట్. ఎగ్జాంపుల్ ఏమి అంటే, ఇఫ్ యూ గో ఆన్ షోయింగ్ సంథింగ్, దే విల్ నాట్ అండర్స్టాండ్ ఏమైనా కాన్సెప్ట్, లైక్ ట్రాఫిక్ లైట్స్, లైక్ రెడ్ సేస్ స్టాప్, yellow says వెయిట్, గ్రీన్ సేస్ గో అనేసి మనం 100 సతీలు వాళ్ళకి చెప్పొచ్చు. కానీ వెన్ వి షో షార్ట్ ఆడియో క్లిప్, వాళ్ళకి ఇమీడియట్గా అది కాన్సెప్ట్ అర్థమవుతుంది. దే ఆర్ నోన్ యాజ్ ద విజువల్ లెర్నర్స్. నెక్స్ట్ వచ్చేసి ఆడిటరీ లెర్నర్స్. ఆడిటరీ లెర్నర్స్ అంటే ఒక పోయం ఉంటుంది, పోయంని 10 times చెప్పమ్మా, తిరగా నాకు వచ్చి నువ్వు ఒప్పించలా అనేసి చెప్తాము. సో అప్పుడు కూడా వాళ్ళకి అక్కడక్కడ ప్రపోజిషన్స్, సైట్ వర్డ్స్, ఇన్ను, యాజ్ అట్లా అవన్నీ మర్చిపోవచ్చు. బట్ అదే పోయంని మనము ఒక ట్యూన్ తననో లేకుంటే మనమే కూర్చొని రికార్డింగ్ చేసి వాళ్ళకి వినిపిస్తూ ఉంటే దే మైట్ పిక్ ఇట్ అప్. దే ఆర్ నోన్ యాజ్ ఆడిటరీ లెర్నర్స్. నెక్స్ట్ వచ్చేసి కైనస్థెటిక్ లెర్నర్స్. కైనస్థెటిక్ లెర్నర్స్ ఏమి అంటే, ఇప్పుడు ఆపోజిట్స్ చెప్పిస్తాము, ఇన్, అవుట్, అప్, డౌన్ అనేసి, వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇన్, అవుట్, అప్, డౌన్, యాక్షన్స్ చేసేసి అన్నీను చూపిస్తే వాళ్ళకి సాంగ్స్ కానీ ఏమే కానీ వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అందుకే ప్రీ స్కూల్లో అంతా మనము ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనేది మనం 2 చేతులను యూజ్ చేసేసి, ఫుల్ బాడీ యూజ్ చేసేసి వాళ్ళకి మనము క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే కిడ్స్ ఎంగేజ్ అవుతారు. సో దీస్ ఆర్ ద 3 kinds ఆఫ్ లెర్నర్స్. మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, మనకి ఎర్లీ స్టేజెస్లోనే తెలుస్తుంది వాళ్ళు ఎట్లా గ్రాస్ప్ చేసుకుంటా ఉండరు ఏమి అనేసి. వెరీ వెరీ ఎర్లీ స్టేజెస్లో, మేబీ వాళ్ళు ప్రీ స్కూల్కి పోతా ఉన్నప్పుడు మనకి అప్పటికే గొత్తైపోతుంది. సో ఆల్రెడీ డిస్కస్ చేసినాను లైక్ ఏం టాపిక్ అనేసి. నౌ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ అబౌట్ ద డిఫరెంట్ వేస్ ఆఫ్ ఎంగేజింగ్ చిల్డ్రన్. ఇక్కడ నేను ఏం చేసినాను అంటే, ఏజ్ వైజ్ చెప్తాను. ఫస్ట్ ఏజ్ వచ్చేసి 2 to 4, తిరగా 4 to 6, మళ్ళీ 6 to 8, ఆమెట్గా 8 to 8 and above. దాంట్లోనూ 2 categories చేసినాను. ఒకటి క్రియేటివ్ యాక్టివిటీస్, మళ్ళీ అకాడమిక్ యాక్టివిటీస్. సో 2 kinds ఆఫ్ యాక్టివిటీస్. ఫస్ట్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 2 to 4 years. 2 to 4 years అంటే మనం ఏం చేయొచ్చు అంటే, మనం వాళ్ళకి చిన్న చిన్న ఆట సామాన్లు ఇవ్వచ్చు. లైక్ వీ కెన్ టెల్ దెమ్ కిచెన్ సెట్ ఇచ్చేసి, నాకు కాఫీ చేసి అమ్మ, నాకు అది చేసి అమ్మ, చిన్నోళ్ళు. సో దెల్ టేక్ ద చపాతీది చేసేది, రోలర్ అంతా చేసి ప్రిటెండ్ ప్లే అంటాం దానికి. ఏమీ ఉండలే, చపాతీ పిండి ఏమీ ఉండలే, కావాలంటే వేయచ్చు, లేదు అంటే లేదు. సో దట్ ఈస్ నోన్ యాజ్ ప్రిటెండ్ ప్లే. అట్లా ఎంగేజ్ చేయొచ్చు. ఆమెట్గా మన ఫ్యామిలీ ఆల్బమ్ చూపించవచ్చు. సో వాళ్ళకి ఫ్యామిలీ ఆల్బమ్ చూపించేసి వాళ్ళకి కరెక్ట్ అండ్ రిలేషన్షిప్స్ చెప్పాల. వీళ్ళు అమ్మమ్మ, వీళ్ళు తాత, వీళ్ళు నానమ్మ, వీళ్ళు అత్త, మామ. ఇప్పుడంతా ఏమైందంటే అందరికీనూ ఆంటీ అంకల్ అనేసి చెప్తారు. బాబాయి, పిన్ని ఏమి చెప్తాలే, పోనీ పిన్నమ్మ అని చెప్పదండి, పిన్ని అని చెప్పండి. ఎట్లా చెప్పిస్తారో మనము వీ హ్యావ్ టు సేవ్ ఆ కల్చర్. సో దట్ ఈస్ మై థాట్. ఇవన్నీ నా థాట్స్, నేను ఎక్కడ గూగుల్ చేసిన లేదు, ఏమీ లేదు. సో ఇప్పుడు నేనేం చెప్తానో అన్నీ నా థాట్స్. నెక్స్ట్ యూ కెన్ ఎంగేజ్ దెమ్ ఇన్ టు స్పోర్ట్స్ యాక్టివిటీస్ అండ్ డాన్స్ అంటే లైక్ ఇప్పుడు జంగల్ పతా చలా హే అనే పాటకి మనము డాన్స్ చెప్పించవచ్చు. అమెరికా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంటే, ఫ్రాగ్ ఎట్లా జంప్ చేస్తుందమ్మా, ఫ్రాగ్ ఇట్లా జంప్ చేస్తుంది. ఎలిఫెంట్ ఎట్లా ట్రంపెట్ చేస్తుంది అంటే ఇట్లా చేపిస్తుంది. ఆమెట్గా హీల్స్ పైన నిలుచుకోవాలంటే, జిరాఫా ఎట్లా తింటుంది ప్లాంట్స్ని అంటే దే విల్ కాలు ఇట్లా పెట్టుకొని వాళ్ళు మనం ఎట్లా చేస్తామో వాళ్ళు అదే ఫాలో చేస్తారు. ಆಮೇಲೆ ಗಾರ್ಡನ್ಗೆ ಪಿಲ್ಸ್ಕೊಂಡು ಪೋಂಡ, ಪ್ಲಾಂಟ್ಸ್ ಬಗ್ಗೆ చెప్పంಡ, గ్రీనరీ ಬಗ್ಗೆ చెప్పండ, అడ్వాంటేజెస్ చెప్పండ, సింపుల్ టర్మ్స్లో చెప్పండ. ఐ విల్ నాట్ టెల్ ఆక్సిజన్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తుంది అనేసి అదంతా చెప్పదంట. ఎంత సింపుల్గా అయితే 2 to 4 yearsలో మీరు చెప్పచ్చు. నెక్స్ట్ శ్లోకాస్ అంటే కంపల్సరీగా మీరు చెప్పించాల. ఈ ఒకే స్టేజ్ కాదు, నేను ప్రతి ఒక్క స్టేజ్లో నేను శ్లోకాస్ నేను డెఫినెట్గా రికమెండ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్లోకాస్ అంతా ఐదర్ మన మదర్ టంగ్ తెలుగు, కన్నడ లేకుంటే సాంస్క్రిట్లో ఉంటుంది. అది శ్లోకాస్ చెప్పేదాన్ని ఇంకా ఏమవుతుంది, నోరు బాగా తిరుగుతుంది, కొందరికి ఉచ్చారణ ఉంటుంది ప్రాబ్లము, ఖత ఉంటుంది, కొందరికి తొదలేదు ఉంటుంది. సో అవన్నీ మనము మొదలే ఐడెంటిఫై చేసుకొని ఇవ్వచ్చు. వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం ఉందప్ప ఏం చేయొచ్చు అనేసి మనకి మొదలే
గొదైపోతుంది. దాని జతకి మన కల్చర్కి మనం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ టీచ్ దెమ్ శ్లోకాస్. సో నెక్స్ట్ ఐ విల్ మూవ్ ఆన్ టు అకాడమిక్. ఈ బిడ్డల్ని మనము అకాడమికలీ ఎట్లా ఎంగేజ్ చేయొచ్చు అనేసి, ఫస్ట్ యూ కెన్ టీచ్ దెమ్ లైక్ ఇంగ్లీష్ రైమ్స్ చెప్పించండా, మారల్ స్టోరీస్ చెప్పించండా. సో ఏమైనా కథ చెప్పించి దాన్ని ఇంకా మారల్ కావాలా బిడ్డలకి దే హ్యావ్ టు లర్న్ సంథింగ్ ఫ్రమ్ దట్, సమ్ టేక్ అవే షుడ్ బీ దేర్ బిడ్డలకి. మళ్ళీ యూ కెన్ టాక్ అబౌట్ యానిమల్స్, వెజిటబుల్స్, కలర్స్, షేప్స్ అన్నీ చేయొచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి డూడ్లింగ్. ఒక పేపర్ ఇవ్వండా, మళ్ళీ ఒక క్రయాన్ ఆర్ కలర్ పెన్సిల్ ఆర్ స్కెచ్ పెన్ ఏమైనా ఇవ్వండా. సో దే విల్ బీ రైటింగ్ ఫ్రీ విల్, వాళ్ళకి ఏం ఇష్టమొస్తుందో రాయని. సో డు నాట్ స్టాప్ దెమ్. ಯಾವ కలర్ పెన్సిల్ ఎత్తుకొని ఇరుక్కొడతారా, ఇరుక్కొట్టిన ఇంకొక బాక్స్ తప్పిస్తే ఆయా. సో జస్ట్ లీవ్ దెమ్ యాజ్ దే వాంట్ టు బీ. ఓకేనా? సో బిడ్డల్ని మేక్ దెమ్ ఇండిపెండెంట్ థింకర్స్ రైట్ ఫ్రమ్ దట్ ఏజ్. మళ్ళీ ఇంట్లో సాల్ట్ ట్రే అనేసి చేయొచ్చు. మన ఇంట్లో ఒక స్టీల్ తట్టే ఉంటుందా పర్వాలేదు, స్టీల్ తట్టె ఎత్తుకుండా దాంట్లో నూరు వేయండా, అది చిక్తే ఓకే. లేకుంటే అవతల ఎక్కడన్నా శాండ్ బీచెస్ దగ్గర చిక్తుంది కదా, ఆ శాండ్ ఎత్తుకోండి. అది ఎత్తుకొని వచ్చేసి దాన్ని ట్రేలోకి వేసేసి చెప్పించండి. ఫింగర్ ఎత్తుకొని ఫస్ట్ మీరు డ్రా చేయించండి. ఆమెట్గా కావాలంటే బిడ్లకే ఇడియండి ఇండిపెండెంట్గా చేసేదానికి. సో అట్లా ఏమవుతుంది, దే ఆర్ లెర్నింగ్ త్రూ ద సెన్సెస్. ఈ సెన్సెస్లో నేర్చుకుంటే వాళ్ళు ఇంకా క్విక్గా నేర్చుకుంటారు. మీరు బుక్ ఇచ్చి 10 times ఏ రాయమన్నా బిడ్డ రాయకపోవచ్చు. బట్ ఇట్లా యాక్టివిటీస్ మనం ఎంగేజ్ చేస్తే డెఫినెట్లీ బిడ్డ బాగా నేర్చుకుంటుంది. ఇదైనాక యూ కెన్ ఇంట్రడ్యూస్ దెమ్ టు మ్యాథ్స్ యాక్టివిటీస్. దాంట్లో సార్టింగు, కౌంటింగు, గ్రూపింగు అమిట్గా ఇంకా ఏమేమో చేయొచ్చు. సార్టింగ్ అంటే ఏమి అంటే, ఇప్పుడు రాజ్మా, పెస్లు, బ్యాళ్ళు ఏదైనా ఒక రకం బ్యాళ్ళు ఒక 3-4 మిక్స్ చేసేసి ఇచ్చేసి ఇంత ఐఎమ్ నాట్ టెలింగ్ దిస్ మచ్, ఇంత ఇచ్చేసి యూ కెన్ బైఫోకేట్ దెమ్. అంతా సెపరేట్గా చేయమా అనేసి చెప్పచ్చు. తిరగా కౌంట్ చేసేది చెప్పండి. వాళ్ళ నాన్న ఏమైనా యాపిల్స్ ఏమో ఎత్తుకొని రావచ్చు. సో యాపిల్స్ అంతా వాళ్ళకి కౌంట్ చేయమంట. ఎన్ని యాపిల్స్ తెచ్చినారమ్మా, సో ఒక డజన్లో ఎన్ని బనానాస్ ఉంటుంది. సో ఇట్లా మనం స్లోగా వాళ్ళకి మ్యాథ్ కాన్సెప్ట్స్ చెప్పించుతా పోవచ్చు. మళ్ళీ గ్రూపింగ్. మన తరకారీ అంతా తెస్తాం కదా, ఇప్పుడు కోవిడ్ అందుకే ఒకసారి పై అంతా తెచ్చుకొని వేస్తూ ఉండము. సో అంత తరకారీ తెచ్చినప్పుడు బ్యాగ్ ఇంకా కుమ్రిచ్చేసాయంట. ఆమెట్గా ఆస్క్ దెమ్ ప్లీజ్ సార్ట్ ఇట్ అవుట్ అనేసి. ఇప్పుడు క్యారెట్లు అన్నీ ఒక పక్క పెట్టమ్మా, తిరగా టొమాటోస్ అన్నీ ఒక పక్క పెట్టమ్మా అనేసి చెప్తే, సో ఇట్లా వాళ్ళు ఇంట్లో ఉండేదాన్నే ఐటమ్స్ యూస్ చేసుకొని దిస్ ఇస్ హౌ ఈ ఏజ్ గ్రూప్ని మనము ఎంగేజ్ చేయొచ్చు. సో ఎనీ డౌట్స్ ఏమైనా ఉందా? నేను ఏమైనా చాలా ఫాస్ట్గా పోతా ఉన్నానా? అర్థమవుతా ఉందా? హ్యాపీనా? ఓకే. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ వచ్చేసి 4 to 6 years. ఇక్కడ వాళ్ళు కొంచెం ఇండిపెండెంట్ అయింటారు, కొంచెం స్ట్రక్చర్డ్ థింకింగ్ వచ్చి ఉంటుంది. సో వీళ్ళకి ఏం చేయాలంటే మనము ఇంట్లోనే ఒక టెంట్ తర కట్టియచ్చు. చైర్స్ పెట్టండి, ఆ టూ చైర్స్ ఆ పక్క ఈ పక్క పెట్టేసి టెంట్ తర చేసేసి వాళ్ళని అక్కడే రొంచెపు ఉండేకి ఇడియండా. వాళ్ళు అక్కడ కావాలంటే తినొచ్చు, బుక్స్ రీడ్ చేయొచ్చు, ఏం కావాలన్నా వాళ్ళు చేసుకోవచ్చు. ఆ టెంట్లో వాళ్ళకి ఏమేమి యాక్టివిటీస్ ఇష్టమవుతుందో యూ ప్లీజ్ అలౌ దెమ్ టు డూ. ఆమెట్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మనం స్కూల్లో పీటీ చెప్పిస్తూ ఉంటారు కదా, సో అట్లా మనము చేసుకొని పోవచ్చు. సో యూ కెన్ స్టార్ట్ స్ట్రైట్ ఎక్సర్సైజెస్ లైక్ 1, 2, 3 అనేసి యూ కెన్ డెఫినెట్లీ స్టార్ట్. ఎలా అంటే ఆ ఏజ్లో కొంచెం వాళ్ళకి ఇండిపెండెంట్ థింకర్స్ అయి ఉంటారు. సో దానికోసము యూ కెన్ స్టార్ట్ గివింగ్ దెమ్ ఇన్స్ట్రక్షన్స్. ఆమెట్గా యూ కెన్ ఇంట్రడ్యూస్ దెమ్ టు పజిల్స్ అంటే రూబిక్స్ క్యూబు, మళ్ళీ స్నేక్ క్యూబు అంటారు. I don't know where it is, I just kept it. So Rubik's cube, snake cube అవన్నీ ఉంటుంది. యూ కెన్ స్టార్ట్. సో ఇప్పుడు యూట్యూబ్లో అంతా వీడియోస్ అంతా ఉంటుంది. సో లేకుంటే కొందరు క్లాసెస్ చేస్తారు. సో అవన్నీ చూసుకొని మనము నేర్చుకొని బిడ్లకి నేర్పించవచ్చు. నెక్స్ట్ ప్లేడో, క్లే అంటారు. క్లేను వేయచ్చు, లేకుంటే ఇంట్లో పిండిని వేయచ్చు. అప్పుడు ఆ పిండి అంతా వాళ్ళు చేసేదాన్ని ఇంకా వాళ్ళది ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు పెన్ పిసికేటప్పుడు ఏం చేస్తాము, ఇట్లా చేస్తాం తానే. సో అట్లా దాన్ని ఇంకా వాళ్ళకి పెన్సిల్ గ్రిప్ బాగుంటుంది.
సో కొందరు చెప్తారు అంతా రాసేదంతా రాస్తాడు, పెన్సిల్ మాత్రం సరిగా పెట్టుకోలేదు అనేసి. సో పెన్సిల్ అంతా ఎట్లా పెట్టుకోవాలి, నేను పెన్ యూస్ చేస్తాను. సో ఇట్లా పెట్టుకోవాలి క్లీన్గా. కొందరు ఇక్కడ పెట్టుకుంటారు, కొందరు ఇట్లా పెట్టుకుంటారు. సో అట్లా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏం చేయండి అంటే, ఒక ట్వీజర్ ఉంటుంది కదా, ఒక తట్లో రాజ్మానో శనగలో ఏమైనా అయ్యండా ట్వీజర్ పెట్టుకొని ట్రాన్స్ఫర్ చేసేదానికి చెప్పండి. కన్సిస్టెంట్గా ఒక 15 days చేస్తూ ఉంటే డెఫినెట్గా వాళ్ళది ఫైన్ మోటార్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, ఆ ఏజ్లో బిడ్లు ఏమిట్లోనా ఆడేకి ఇడియండా, నథింగ్, నో ప్రాబ్లమ్ అట్ ఆల్, ఇట్స్ అబ్సల్యూట్లీ నార్మల్ అనేసి చెప్పొచ్చు. మీ కొడుక్కి కలర్స్ అంటే చాలా ఇష్టమవుతుంది. సో హీ లైక్స్ జామెట్రికల్ షేప్స్. సో దట్ ఈస్ ద రీజన్ వాళ్ళు బ్లాక్స్లో ఆడుతూ ఉండరు. సో ఇట్స్ ఓకే, వాళ్ళకి ఎట్లు కావాలన్నా వాళ్ళని మనము ఇడ్చిడియాల. అన్నిటికీ మనం రెస్ట్రిక్ట్ చేసకపోతే ఇట్ ఈస్ నాట్ ఫైన్. ఆమెట్గా వాట్ యూ కెన్ డూ, కిచెన్ ప్లే, దట్ ఈస్ కుకింగ్ వితౌట్ ఫైర్. ఫైర్ లేకున్నట్ల కుకింగ్. ఇప్పుడు శాండ్విచెస్ చేయొచ్చు, బేల్పూరి చేయొచ్చు. ఆ బేసిక్ చట్నీ అంతా ఏం కావాలన్నా మీరు చేసి చేయండి. తట్లు ఏమేమి కావాలన్నా అంత ఐటమ్స్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు మనకి చేసిస్తారు. మనకి ఒకటి చేసిచ్చిన పని మనకి ఖుషిగా మనము తినచ్చు. ఇప్పుడు డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ కూడా మనం ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. సో లాస్ట్ స్టేజ్లో మనము డూడ్లింగ్ అనేసి చెప్పించింది. డూడ్లింగ్ అంటే ఏమి అంటే లైక్ ఫ్రీ డ్రాయింగ్. ఇప్పుడు ఏమి అంటే కొంచెం స్ట్రక్చర్డ్ అయింటారు. స్ట్రక్చర్డ్ అంటే ఇప్పుడు మనము 1 రాసేసి వాళ్ళకి ల్యాడర్ తర చూపించవచ్చు, 2 రాసేసి మనము డక్ తర చూపించవచ్చు. సో స్లోగా మనము వాళ్ళది ఇంక్రీజ్ చేసుకోతా పోతా ఉన్నాము. ఆమెట్గా పెయింటింగ్ చెప్పించవచ్చు. స్ట్రోక్స్, బేసిక్ స్ట్రోక్స్ కరెక్ట్గా ఎట్లా చేసేది, అప్ చేయాలా, డౌన్ చేయాలా, లెఫ్ట్కి చేయాలా, రైట్కి చేయాలా, ఒకే డైరెక్షన్. లెఫ్ట్లో రైట్కి చేసుకొని పోతా అంటే లెఫ్ట్ని ఇంకా రైట్కి పోతా ఉండాల, టాప్ని ఇంకా డౌన్కి వస్తా ఉంటే అదే స్ట్రోక్స్ మెల్లగా చెప్పించండి. సో దట్ విల్ బీ గుడ్. సో దీస్ ఆర్ ద క్రియేటివ్ యాక్టివిటీస్ మనము ఎట్లా ఎంగేజ్ చేసేది అనేసి. ఈ ఏజ్ గ్రూప్కి నేను అకాడమిక్ యాక్టివిటీస్ గురించి నేను చెప్తాను. నేను కమెంట్స్ చూస్తూ ఉన్నాను అట్లట్లే. సో ఐదర్ ఇప్పుడు నేను ఆన్సర్ చేస్తాను, లేకుంటే ఈ టాక్ షో అయినాక ఆన్సర్ చేస్తాను. బట్ డెఫినెట్గా ఐ విల్ రిప్లై. నెక్స్ట్ అకాడమిక్గా ఎట్లా ఎంగేజ్ చేసేది అనేసి. ఇప్పుడు మనము వీళ్ళకి స్లోగా రైటింగ్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. నేను అప్పుడే చెప్తే లైక్ పెన్సిల్ గ్రిప్ అంతా వచ్చింటేనే అనేసి. సో ఇప్పుడు కొంచెం స్ట్రోక్స్, ఆల్ఫబెట్స్, స్మాల్, బిగ్ అంతా కొంచెం చెప్పిస్తా పోవచ్చు. నెక్స్ట్ మ్యాథ్ కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అడిషన్, సబ్ట్రాక్షన్ అంతా మీరు ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. మీకు అబాకస్ అంటే గుర్తుంటుంది. అంటే ఇప్పుడు కాలం అబాకస్ నేను మాట్లాడతలే, అబాకస్ క్లాసెస్ అది కాదు. మన కాలంలో వుడెన్ ఫ్రేమ్తో బీడ్స్ అంతా ఉంటా ఉండే కదా. దట్ ఈస్ ద బెస్ట్ మ్యానిపులేటివ్ టు టీచ్ మ్యాథ్ ఫర్ చిల్డ్రన్. సో దాంట్లో మీరు అడిషన్, సబ్ట్రాక్షన్, కలర్స్, మల్టిప్లికేషన్, డివిజన్ కూడా నేర్పించవచ్చు. సో ఇఫ్ యూ రియలీ క్యాన్ ఒకటి పర్చేస్ చేయండి. చాలా ఆల్మోస్ట్ 2 years బిడ్లు ఏమైనా ఇంట్లో ఉంటే యూ కెన్ టీచ్ దెమ్ మ్యాథ్ యూజింగ్ దట్. ఆమెట్గా ఇప్పుడు ఫోనిక్స్ ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. అంటే లెటర్ సౌండ్ రిలేషన్షిప్ ఏమి అంట. సో ఆల్రెడీ రైటింగ్లో మనము ABCD అంతా ఇంట్రొడ్యూస్ చేసినాం కదా. ఇప్పుడు లెటర్ సౌండ్ రిలేషన్షిప్ గురించి మనం చెప్పచ్చు. A అంటే A, B అంటే B. సో అట్లా వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. నెక్స్ట్ క్యాట్ అని రాసేటప్పుడు వాళ్ళకి ట అనేసి ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు క్యాట్ అనేసి రాస్తారు. ఇప్పుడు యూ కెన్ ఆల్సో ఇంట్రొడ్యూస్ ఆరిగామి అంటే పేపర్ ఫోల్డింగ్. అదొక సీక్వెన్స్లో ఉంటుంది. ఇట్లా ఫోల్డ్ చేస్తే నెక్స్ట్ ఫస్ట్ స్క్వేర్గా ఫోల్డ్ చేయాలా, దెన్ ఇది దాన్ని ఓవర్లాప్ చేయాలా. సో కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా రాండా వాళ్ళకి. సో దే విల్ డెఫినెట్లీ ట్రై టు ఫాలో. ఆమెట్గా సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఏమి అంటే లైక్ బలూన్ ఊదచ్చు. మనం ఇప్పుడు గాలి చూసాక అవుతుందా, లేదు కదా. అందుకే బలూన్లో మనము బ్లో చేసి చూపిస్తే వాళ్ళకి వీ కెన్ టెల్ దట్ ఎయిర్ ఇస్ ఇన్సైడ్ ద బలూన్ అనేసి. ఆల్సో ద క్యాండిల్ ఎక్స్పెరిమెంట్, క్యాండిల్ అంటించి చూపించండి. సో క్యాండిల్ ఇట్స్ లైటింగ్. ఆమెకు ఒక పెద్ద బాక్స్ ఏమైనా మూసి పెట్టండి అని చెప్పు, అండ్ యూ కెన్ టెల్ దెమ్ దట్ అది ఆఫ్ అయిపోయా అనేసి. సో ఆక్సిజన్ ఉన్నంత కాలము అది ఇట్ ఈస్
glowing, after that it's getting off అనేసి చెప్పొచ్చు. Now I move on to the age group of 6 to 8. This is creative activities. ఇక్కడ మనము we can introduce about the Indian currency. First coins ಬಗ್ಗೆ చెప్పండి, like 50 paisa, 1 rupee, whatever exists, like 2 rupees, 5 rupees, first coins ಬಗ್ಗೆ చెప్పండి. ఆమెట్క లోవెస్ట్ డినామినేటర్ ఇంకా హైయెస్ట్ డినామినేటర్ వరకు పోండ. అది 10 rupees, ఆమెట్క 20 rupees, 50 rupees. సో స్లోగా గ్రాడ్యువల్గా యూ కెన్ టెల్ దెమ్. ఆమెట్క యూ కెన్ రీడ్ అ బుక్ ఫర్ దెమ్. ఒక బుక్ రీడ్ చేసేసి, ఇప్పుడు నేను నీకు రీడ్ చేసినాను కదా, నాకు స్టోరీ చెప్పు, నాకు మారల్ చెప్పు. సో ఈ స్టోరీలో ఏమో తప్పయింది, సో ఇఫ్ యూ వేర్ దేర్ ఇన్ దట్ ప్లేస్ ఎట్లా నువ్వు కరెక్ట్ చేసుకుంటా అంటువి అది అనేసి, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ తర యూ కెన్ క్వశ్చన్ దెమ్. ఆమెట్గా యాక్టింగ్ అండ్ పపెట్ షో. పప్పెట్ షో కోసము డెఫినెట్గా నేను చెప్పేది అవుట్లను ఇంకా తీసుకొని రావదంట. పప్పెట్స్ అంతా ఇప్పుడు స్పూన్స్తో చేయొచ్చు, ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేయొచ్చు, సో మెనీ ఐటమ్స్లో మనం పప్పెట్స్ చేయొచ్చు. అంటే ఆల్మోస్ట్ పారేసే ఐటమ్స్ అంతా ఎత్తుకొని, లైక్ క్యాప్స్, సో మెనీ థింగ్స్, దాన్ని అంతా ఎత్తుకొని మనం రీసైకిల్ చేసి మనం దాంట్లో పప్పెట్స్ వాళ్ళే చేసుకునే తరా వీ కెన్ టీచ్ దెమ్. దెన్ వీ కెన్ గివ్ దెమ్ అ కాన్సెప్ట్. ఇట్లా ఒక థీము, ఒక పార్కు, 2 people, కాన్వర్జేషన్, అట్లా మీరు చేయండి అంటే వాళ్ళు డెఫినెట్గా దే విల్, దట్ క్రియేటివ్ స్కిల్స్ విల్ ఇంప్రూవ్. ఆమెట్గా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండోర్ టీ పార్టీ. నేను అప్పుడే చెప్తే కదా లాస్ట్ స్టేజ్లో, లైక్ ఫైర్లెస్ కుకింగ్. ఫైర్లెస్ కుకింగ్లో యూ కెన్ మేక్ బేల్ పూరి, శాండ్విచ్, మెనీ అదర్ ఐటమ్స్ విచ్ we make without using fire. Atla you can also be a part of the party. If they insist, they can call the whole family. Ledo ante friends evarana, like okay apartment lekunde దగ్గర ఉండే ఫ్రెండ్స్ ని they can call. ఆమెట్గా ఇంట్లో పనులకి కొంచెం ఇనిషియేటివ్నెస్ మనమే ఇవ్వాలి వాళ్ళకి, బిడ్డలకి పొయ్యి వాళ్ళకి అట్లా వడ్డీ, పొయ్యి వాళ్ళకి తెచ్చి అనేసి మనమే చేయాలి. అండ్ ఇప్పుడిప్పుడు కొంచెం జనాలు పారాడుతూ ఉన్నారు కాబట్టి రోడ్లో, యూ కెన్ ఆల్సో టీచ్ దెమ్ హౌ టు రైడ్ అ బైసికల్. ఫస్ట్ సపోర్ట్ వీల్స్ ఇవ్వండి. ఆమెట్గా యూ కెన్ మేక్ దెమ్ ఇండిపెండెంట్. ఆమెట్గా నెక్స్ట్ యూ కెన్ introduce board games for them. Board games ante you can చెస్, లూడో, కేరమ్, సో ఇంట్లోనే పెట్టుకొని వాళ్ళకి స్పోర్ట్స్మెన్షిప్ స్పిరిట్ యూ కెన్ రేజ్ ఇన్ దెమ్. యూ ఆల్సో బీ అ పార్ట్ ఆఫ్ ఇట్. మీరు జట్లోగానే ఆడండా, లేకుంటే అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే, లైక్ అమ్మమ్మ, తాత, నానమ్మ, పిన్ని ఎవరైనా ఉంటే వాళ్ళ జట్టుకు పిలుచుకొని వాళ్ళు యూ కెన్ ప్లే విత్ దెమ్. ఆమెట్గా అకాడమిక్ యాక్టివిటీస్. దీంట్లో ఏమి అంటే ఇప్పటికి, సో దే నో దేర్ బేసిక్స్. ఆమెట్గా దే నో దేర్ నంబర్స్. దెన్ యూ కెన్ టీచ్ దెమ్ మ్యాథ్ టేబుల్స్ ఇంట్రడ్యూస్ చేసేకి ఈ ఏజ్ గ్రూప్ సరి అయిన ఏజ్ గ్రూప్. యూ కెన్ ఆల్సో టీచ్ దెమ్ a new language. ఇప్పుడు స్కూల్లో బరీ ఇంగ్లీష్ ఉంటుంది అప్ టు ఫస్ట్ గ్రేడ్. అది అయినాక యూ కెన్ ఇంట్రడ్యూస్ కన్నడ ఇఫ్ యూ వాంట్. కన్నడ యాజ్ అ లాంగ్వేజ్ వాళ్ళు స్కూల్లో నేర్చుకునే దానికైనా మన దగ్గర మొదలై నేర్చుకునేసి ఉంటే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఆమెట్గా యూ కెన్ ఆల్సో ఇంట్రడ్యూస్ స్టోరీ టెల్లింగ్ ఫర్ దెమ్. లైక్ ఒక సిచ్యువేషన్ ఇచ్చేసి మేక్ యువర్ ఓన్ స్టోరీ అనేసి చెప్పొచ్చు. ఆమెట్గా యూ కెన్ టీచ్ దెమ్ బేసిక్ ఎటికెట్స్ ఏమి అంటే, లైక్ ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలా, at the table ఎట్లా బిహేవ్ చేయాలా, ఆర్ వెన్ యూ గో టు గ్రీట్ సిక్ పర్సన్ ఎట్లా మాట్లాడియాలా, ఎట్లా అనేసి బేసిక్ ఎటికెట్స్ అన్ని మనము వాళ్ళకి నేర్పించవచ్చు. దెన్ యూ కెన్ ఆల్సో ఇంట్రడ్యూస్ ఇండియన్ హిస్టరీ అంటే మన దేశం బగ్గే, ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, దేవర్ గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, నెహ్రూజీ, సో మెనీ, సుభాష్ చంద్రబోస్, వాళ్ళ గురించి అంతా మీరు చెప్తే దే విల్ ఫీల్ రియలీ ఎక్సైటెడ్. ఆమెట్గా యూ కెన్ టాక్ అబౌట్ జాగ్రఫీ అంటే మన ల్యాండ్, సన్, బీచెస్, కాంటినెంట్స్, స్టేట్స్, అవన్నీ మనము నేను చెప్తా అనేది ఇంగ్లీష్లోనే చెప్పాలా అనేసి కాదు, ఓన్ మదర్ టంగ్లోనే మనము చెప్పొచ్చు. స్కూల్లో చెప్పించేదానికి నా మొదలు మనం వాళ్ళకి కొంచెము బేసిక్స్ ఇవ్వచ్చు. ఆమెట్గా యూ కెన్ టాక్ అబౌట్ సెల్ఫ్ కేర్ అండ్ సేఫ్టీ. సెల్ఫ్ కేర్ అంటే మనం లేకున్నప్పుడు వాళ్ళు ఏమైనా పడిపోతే హౌ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్, ఆర్ ఇఫ్ దే గెట్ లాస్ట్, ఎక్కడైనా పోగొట్టిపోతే ఎట్లా సిచ్యువేషన్ ఫేస్ చేయాలా. ఆమెట్గా సేఫ్టీ లైక్
స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలా, యూ షుడ్ నాట్ ఓపెన్ ద డోర్స్, వేరే వాళ్ళు ఇచ్చినది మనం ఏమీ తీసుకోకూడదు అనే మనము వాళ్ళని ట్రైన్ చేయాలి. ఇక్కడ బేసిక్గా ఏమి అంటే యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ వన్ బై వన్ స్లోలీ, ఓకే, అండ్ ఎవ్రీథింగ్ అట్ వన్స్. నేను ఇప్పుడు మ్యాథ్స్ చెప్తాంటే మరీ 1 వీక్ మ్యాథ్స్ చెప్పించండి అని చెప్తాలే, ఇవన్నీ మ్యాథ్, రేపు ఇంగ్లీషు, అట్లా స్లోగా వాళ్ళకి అన్నీ ఇంట్రడ్యూస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నేను డెఫినెట్గా సెషన్ అయినాక నేను ఆన్సర్ చేస్తాను. Now I move on to the age group of 8 years and above. వాళ్ళకి you have to give them responsibility and leadership skills. ఇప్పుడు కొంచెం పెద్దోళ్ళు అయినారు, సో దే ఆర్ నాట్ దట్ ఏజ్, ఇప్పుడు చిన్నబిడ్లు కాదు, వాళ్ళు చాలా పెద్దోళ్ళు కాదు. సో ఇట్ ఈస్ దట్ మైగ్రేటింగ్ స్టేజ్, చైల్డ్హుడ్ ఇంకా అడల్ట్హుడ్కి పోయేంత, టీనేజ్కి పోయేంత ఇట్ ఈస్ అ మైగ్రేటింగ్ స్టేజ్. సో యూ హ్యావ్ టు డీల్ విత్ దెమ్ వెరీ కేర్ఫుల్లీ. యూ కెన్ ఎంగేజ్ దెమ్, ఇంట్లో యాక్టివిటీస్ ఇచ్చేసి యూ కెన్ ఎంగేజ్ దెమ్, సోఫా క్లీన్ చేయి, వెజిటబుల్స్ కట్ చేయి, సిబ్లింగ్స్ని చూసుకో, ఎవరైనా అన్న ఉంటే వాళ్ళకి ఏమేమి కావాలన్నా చూసుకో, లేకుంటే ఎవరైనా ఏజ్ పీపుల్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయి అనేసి చెప్పొచ్చు. అండ్ యూ కెన్ ఆల్సో టేక్ హెల్ప్ ఇన్ ద కిచెన్. నౌ ఐ మూవ్ ఆన్ టు దేర్ academic. ఈ ఏజ్ గ్రూప్లో వీ కెన్ టీచ్ దెమ్ లైక్ బ్రెయిన్ టీజర్స్. బ్రెయిన్ టీజర్స్ అంటే ఇప్పుడు మస్తుగా వాట్సాప్లో వస్తూ ఉంటుంది. యూ కెన్ ఆస్క్ దెమ్ డిఫరెంట్ క్వశ్చన్స్ అండ్ దే విల్ బీ ఇన్ అ పొజిషన్ టు ఆన్సర్. ఆమెట్గా టంగ్ ట్విస్టర్స్, వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు అనేసి గొత్తవుతుంది టంగ్ ట్విస్టర్స్లో. సో మెనీ ఆఫ్ ద చిల్డ్రన్ ఐ హ్యావ్ సీన్ ఇస్ దే విల్ గెట్ కన్ఫ్యూజ్. షీ సెల్స్ సీ షెల్స్ ఆన్ ద సీ షోర్ అనేసి చెప్పేటప్పుడు షా అనేసి ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దాట్ హోల్డ్ వీ హ్యావ్ టు గివ్ దెమ్. సో దట్ ఈస్ ద రీజన్ వీ టెల్ దెమ్ టు టెల్ టంగ్ ట్విస్టర్స్. తిరిగా పర్సనాలిటీ డెవలప్మెంట్, దానికి మీరు లీడర్షిప్ స్కిల్స్ కానీ, స్పీకింగ్ స్కిల్స్ కానీ, ఒక ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ దెమ్ టు రీడ్ బుక్స్, లేదు అంటే యూ కెన్ ఆస్క్ దెమ్ టు వాచ్ వీడియోస్. సో మెనీ థింగ్స్, వేరే పర్సనాలిటీస్, గ్రేట్ పర్సనాలిటీస్ ಬಗ್ಗೆ మీరు చెప్పచ్చు. ఆమెట్గా యూ కెన్ గివ్ దెమ్ అ టాపిక్ ఆన్ డిబేట్. మోస్ట్ ఆఫ్ ద యాక్టివిటీస్ నేను చెప్తా ఉండేది లైక్ పేరెంట్స్ ఆల్సో ఇన్వాల్వ్ కావాలా అనేసి. అండ్ త్రూ ద డే నేను చెప్తాలే, ఎవ్రీ డే మేక్ సమ్ టైమ్. ఇక్కడ లిస్ట్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంది, మీకు ఏమైనా కావాలంటే డెఫినెట్లీ ఐ షేర్ ఇట్ విత్ అక్క ఆర్ కవిత అక్క, ఆర్ షీ విల్ షేర్ ఇట్ టు యూ, ఆర్ యూ కెన్ మెయిల్ మీ ఆర్ యూ కెన్ వాట్సాప్ మీ. నేను ఇమీడియట్గా ఆన్సర్ చేయకుండా నేను డెఫినెట్గా బై ఈవినింగ్ అట్లీస్ట్ ఐ విల్ రిప్లై యూ. ఆమెట్గా యూ కెన్ మేక్ దెమ్ టు మేక్ చార్ట్స్. ఇప్పుడంతా ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది, సో ఊరికే వాళ్ళు ల్యాప్టాప్లో వింటూ ఉంటారు, సిస్టంలో వింటూ ఉంటారు, ఎంత అర్థమైందో మనకి ఏమీ గొత్తలే. సో ఒక టాపిక్ ఎత్తుకొని వాళ్ళని చార్ట్స్ చేయమని చెప్పాలా, సో దే విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. ఆల్సో చిన్నగా ఒక సైన్స్ మోడల్స్ అంతా చేసేదానికి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆల్సో ఈ స్టేజ్లో యూ కెన్ ఇంట్రడ్యూస్ టు సాల్వింగ్ పజిల్స్. సాల్వింగ్ పజిల్స్ అంటే ఈ సూడోకో, క్రాస్వర్డ్ పజిల్స్, అదంతా చేసేదానికి మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద ఫ్యూ వేస్. నేను ఇప్పుడంతా చెప్పినది బిడ్డల్ని ఎట్లా ఎంగేజ్ చేయాలా అనేసి. సో ఎడ్యుకేషనల్ టర్మినాలజీలో పోతే చెప్పాలా అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ హోమ్ స్కూలింగ్. సో హోమ్ స్కూలింగ్ ಬಗ್ಗೆ ఎవరికైనా ఐడియా ఉందా? ఓకే, క్వశ్చన్స్ వస్తూ ఉంది. ఓకే, కవిత అక్క, శ్వేత, శబరీష్ అక్క, ఎవ్రీబడి నేను ఆన్సర్ చేస్తాను. ఓకే, హోమ్ స్కూలింగ్ ಬಗ್ಗೆ ఎవరికైనా ఏమైనా ఐడియా ఉందా? సో హోమ్ స్కూలింగ్ ఇస్ సమ్వేర్ వెరీ క్లోజ్ టు దిస్ వాట్ వీఆర్ డూయింగ్ టు ఎంగేజ్ కిడ్స్ ఇన్ అవర్ హోమ్. సో ఇది ఇంకా స్ట్రక్చర్డ్గా ఆర్గనైజ్డ్గా చేసేది నేను మీకు ఎట్లా అనేసి చెప్తాను. బేసిక్గా దెర్ ఇస్ వన్ బోర్డ్ కాల్డ్ యాజ్ NIOS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ సైన్సెస్ అనేసి. అక్కడ మీరు కావాలంటే బిడ్డల్ని రిజిస్టర్ చేసుకోవచ్చు. అప్ టు 12 years నో రిజిస్ట్రేషన్ రిక్వైర్డ్. మళ్ళీ అది అయినాక యూ హ్యావ్ టు రిజిస్టర్ ద చైల్డ్. సో మీకు అంతా ఒక డౌట్ రావచ్చు, ఈ ఇయర్ నేను హోమ్ స్కూల్ చేస్తాను, నెక్స్ట్ ఇయర్ నేను స్కూల్కి పంపించవచ్చు అని. 100% పంపించవచ్చు.
ఎట్లా అంటే దే విల్ స్కూల్లో మీరు ఇయర్ హోమ్ స్కూలింగ్ చేసినారు అనేసి వాళ్ళకి చెప్తే దే విల్ గివ్ ద చైల్డ్ రిటర్న్ ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్లో చూస్తారు వెదర్ ద హోమ్ స్కూల్ చైల్డ్ ఇస్ ఆన్ పార్ విత్ ద నార్మల్ స్కూల్ గోయింగ్ చైల్డ్ అనేసి దే విల్ సీ. సో ఈ రిటర్న్ ఎగ్జామ్లో వాళ్ళు బాగా చేసినారు అంటే డెఫినెట్లీ ద స్కూల్ విల్ టేక్ ఫర్ ద నెక్స్ట్ గ్రేడ్. మళ్ళీ హోమ్ స్కూలింగ్లో ఏమి అడ్వాంటేజ్ అంటే దెర్ ఇస్ నో సర్టన్ సిలబస్. ఒక సిలబస్ని వాళ్ళు ఫాలో చేస్తలే. ఇట్ విల్ బి అ మిక్స్ ఆఫ్ ఐసిఎస్సి, సిబిఎస్సి, సో మెనీ థింగ్స్. ఇదంతా పోర్షన్స్ వచ్చేసి యూ కెన్ ఐదర్ ఫైండ్ ఇట్ ఆన్ ద నెట్, లేదు అంటే ఎన్ఐఓఎస్ వెబ్సైట్లో ఉంటుంది. ఇక్కడ ఏమి అంటే చిల్డ్రన్ క్యాన్ లెర్న్ మోర్ సబ్జెక్ట్స్. చిల్డ్రన్ క్యాన్ లెర్న్ మోర్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఇంగ్లీష్ కన్నడనే నేర్చుకోండి. అకస్మాత్ కావాలంటే మనము ఎక్స్ట్రాగా హిందీను నేర్పించవచ్చు. లేదా ఇంకొక సిచ్యువేషన్, బిడ్డకు బరీ ఇంగ్లీషే కావాలా, కన్నడ వద్దు, లేకుంటే వేరే యాదన లాంగ్వేజ్ వద్దు, లేకుంటే హిందీ వద్దు, లేకుంటే ఫ్రెంచ్ వద్దు, యాదన ఒకటి వద్దు అంటే యూ కెన్ జస్ట్ స్టాప్ ఎట్ దట్. వెన్ ద చైల్డ్ రీచెస్ అ సర్టన్ ఏజ్ అప్పుడు ఇంకా మనము తిరిగా ఆ సబ్జెక్ట్ని తెప్పించవచ్చు. ప్రెజెంట్లీ బిడ్డ దానికి రెడీ లేదు. సో యూ హ్యావ్ టు టేక్ టైమ్ అండ్ దెన్ టీచ్ ద చైల్డ్. ఆమెట్గా హోమ్ స్కూలింగ్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు కీప్ అ షెడ్యూల్. షెడ్యూల్ ఏమప్పా అంటే సర్టన్ ప్లేసు, సర్టన్ టైము, బిడ్డలది టైం టేబుల్ చూసుకొని వాళ్ళు ఎంచేపుకు లేస్తారు, ఎంచేపుకు తింటారు అనేసి వీ హ్యావ్ టు సీ. అట్లా అనేసి 12 o'clock 1 o'clock లేస్తారు అట్లయినాక చేస్తాము అనేసి అంతా లేదు. సో నార్మల్ స్కూల్కి పోతే వాళ్ళు అట్లీస్ట్ ఒక 7 o'clock లేస్తూ ఉండ్రి. ఇప్పుడు 8 వరకు అట్లీస్ట్ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వండి. సో యూ కెన్ స్టార్ట్ ఆఫ్ బై 9 o'clock. సో హోమ్ స్కూలింగ్ చేసేటప్పుడు ఒకే జాగా, సో అట్లంతా ఫాలో చేయండి. ఒకే ప్లేసు, ఒకే జాగా, ఆమెట్గా సేమ్ టైము అట్లంతా మీరు ఫాలో చేయొచ్చు. ఆమెట్గా ఒక ట్రాకర్ పెట్టుకోండా ఎంత సబ్జెక్ట్స్ ఫినిష్ చేసిండామో అనేసి. సో వెన్ యూ సీ దట్ రాయండి దాంట్లో మండే ఎంత చేసిండామో ఇంగ్లీష్లో, ట్యూస్డే ఎంత చేసిండామో అనేసి యూ హ్యావ్ ఎ ట్రాకర్. సో మీరు చూసిన బిడ్డకు చెప్పిన ఎంత అయింది అనేసి దే ఫీల్ గ్రేట్. ఆమెట్గా ఇంకొంచెం ఏజ్ అవుతా ఉన్నట్లే ఈ హోమ్ స్కూలింగ్కి ఓల్డర్ కిడ్స్కి వాళ్ళకి టెస్ట్ ఇవ్వచ్చు. మనం చెప్పేస్తానే ఉంటాము బట్ వాళ్ళు నేర్చుకుంటారు అనేసి ఏం గ్యారంటీ. సో యూ హ్యావ్ టు ఆఫ్టర్ సమ్ డేస్ యూ హ్యావ్ టు గివ్ దమ్ అ టెస్ట్ ఎట్లా చేస్తూ ఉండరు అనేసి. ఆమెట్గా యూ షుడ్ ఎన్ష్యూర్ చిల్డ్రన్ డైలీ చదువుతూ ఉండరు అనేసి. మండే టు ఫ్రైడే, సాటర్డేను కొంచెంసేపు, సండే కావాలంటే హాలిడే అండ్ ఐఎమ్ నాట్ టెలింగ్ నో, బట్ యూ హ్యావ్ టు మెయింటైన్ దట్. ఓకే, మండే టు వెడ్నెస్డే చేస్తే ఆవిడకి ఫుల్ గ్యాప్ తీసుకొని వస్తే 5 days తిరిగా మండేనే చేస్తాను అంటే దే విల్ బీ సమ్ డిస్కనెక్షన్. ఆ డిస్కనెక్షన్ కాకూడదు. సమ్మర్ హాలిడేస్ వచ్చినా అంతే యూ హ్యావ్ టు ఎంగేజ్ ద చిల్డ్రన్. అట్లీస్ట్ 1 page రాపించండా ఇంగ్లీషు, 1 page కన్నడ రాపించండా, 1 page హిందీ. సో అట్లా ఆల్టర్నేటివ్గా యూ కెన్ గో ఆన్. ఆమెట్గా రైట్ ఏజ్ ఫర్ హోమ్ స్కూలింగ్ వచ్చేసి 2.5 years. అంటే 2.5 years ఇంకా మీకు కావాలంటే హోమ్ స్కూలింగ్ చేయొచ్చు. అప్ టు 12 రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. ఆల్ ద సిలబస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఎన్ఐఓఎస్ అండ్ ఆల్రెడీ చెప్పినట్ల సిలబస్లో యూ హ్యావ్ అ ఫ్లెక్సిబిలిటీ. సో హోమ్ స్కూలింగ్ అంతా చేసినాక సో యూ విల్ ఫీల్ దట్ ఎస్ ఐ హ్యావ్ బీన్ ఎంగేజింగ్ మై చైల్డ్ అనేసి మీకు ఒకటి ఖుషి అవుతుంది. ఇప్పుడు హోమ్ స్కూలింగ్ తర్వాత నెక్స్ట్ వన్ ఏమి అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ అంటే ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్ఈపి అనేసి. ఆర్ యూ ఆల్ అవేర్ ఆఫ్ ఎన్ఈపి? ఎన్ఈపి అంటే ఏమి అనేసి, ఇట్ ఈస్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇట్ ఈస్ అ బిగ్ బూన్ మన ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకే. ఇట్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ బూన్. దాంట్లో ఏమప్పా అంటే లైక్ మొదలుండే సిస్టమ్ 10+2 అది డ్రాప్ చేసేసిండారు. సో దాని బదులు 5+3+3+4 ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చింది. అదేమి అంటే అప్ టు ఫిఫ్త్ వాళ్ళు ఏమి చెప్పించలేదు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో అంటే అప్ టు 4th వాళ్ళు ఏమి రాపించదలే. ఇట్ విల్ బి ఓన్లీ ఓరల్. సో దిస్ విల్ బి సంథింగ్ వెరీ సిమిలర్ టు దట్. ఆమెట్గా 6 to 8 వచ్చేసేసి ఇట్ విల్ బి మిడిల్ స్కూల్. ఆమెట్గా 9 to 11 వచ్చేసేసి హై స్కూల్. 12th onwards వచ్చేసేసి గ్రాడ్యుయేషన్.
ఇప్పుడు డిగ్రీ అంతా నెక్స్ట్ 4 years చేస్తారు. మొదలకంతా 3 years ఉండే. 1 year చేసేసి కొందరికి డిస్కంటిన్యూ అవుతూ ఉండే. మనోళ్ళు అంటే పెండ్లు అయిపోతుంది, లేకుంటే జాగా చేంజ్ చేస్తారు, లేకుంటే అదర్ థింగ్స్ ఏమి అంటే లైక్ ఫర్ సమ్ రీజన్ డ్రాప్ చేసేస్తారు. సో 1 year చదివి వేస్ట్ అయిపోతూ ఉండే. ఇప్పుడంతా ఎట్లా అంటే 4 yearsలోగా ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసిండారు అంటే దే గెట్ అ బేసిక్ సర్టిఫికేట్, సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిండారు అంటే దే గెట్ అ డిప్లొమా సర్టిఫికేట్. లక్కీలీ 4 years కంప్లీట్ చేసిండారు అంటే దే విల్ గెట్ అ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్. మళ్ళీ ఎగ్జామ్స్ అంతా సెమిస్టర్ సిస్టమ్ ఉంటుంది. ఆమెకి అన్ని యూనివర్సిటీస్కిను ఒకే గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఒక యూనివర్సిటీ వచ్చేసి 80 marks రైటింగ్, 20 marks ప్రాక్టికల్ అట్లా. ఇప్పుడు ఐసీసీ సిబిఎస్ఈలోనే చాలా డిఫరెన్సెస్ ఉంటుంది. ఐసీసీలో చాలా ప్రాక్టికల్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సో సిబిఎస్ఈ ఈజ్ లిటిల్ డిఫరెంట్. సో అప్పుడు అట్లా కాదు. నెక్స్ట్ ఏమి అంటే అన్ని బోర్డ్స్కి యూనిఫామ్గా ఉంటుంది. ఆమెట్గా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ గివెన్ టు కోర్ సబ్జెక్ట్. కోర్ నాలెడ్జ్కి లాట్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఇస్ గివెన్. కోర్ నాలెడ్జ్ అంటే ఏమప్పా అంటే ఇప్పుడు హిస్టరీ తీసుకుంటే మనకి మన ఇండియన్ ఇండిపెండెన్స్ ಬಗ್ಗೆ చాలా ఇంపార్టెంట్గా మనం కావాలా. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అది చెప్పిస్తాము ఇది చెప్పిస్తాము అంటే లైక్ ఇట్ ఈస్ నాట్ ఆఫ్ ఎనీ యూస్. అయిపోయిన దాని ಬಗ್ಗೆ మనం ఏమి చేసేదానికి అయ్యాలి. సో తెలుసుకుంటే వెల్ అండ్ గుడ్, బట్ వీ కెనాట్ మేక్ ద స్టడీస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ ఇర్రెలవెంట్. వాట్ ఈస్ నెసెసరీ ఇండియన్ చిల్డ్రన్కి ఇండియా ಬಗ್ಗೆ, ఇండియన్ సరౌండింగ్స్ అవన్నీ తెలుసుకోవాలి. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఎన్ఈపి. సో ఇప్పుడు ఐ ఆల్మోస్ట్ కవర్డ్ ఆల్ ద టాపిక్స్. ఏమి అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి ఐ హ్యావ్ టోల్డ్ యూ లైక్ చిల్డ్రన్ని ఇంట్లోనే క్రియేటివ్గా ఎట్లా ఎంగేజ్ చేయాలా. అది క్రియేటివ్ యాక్టివిటీస్, మళ్ళీ ఆమెట్గా అకాడమిక్ యాక్టివిటీస్. స్లోలీ దాని నుంచి ఐ టోల్డ్ యూ వాట్ ఈస్ హోమ్ స్కూలింగ్. హోమ్ స్కూలింగ్ అంటే చేయాలా అంటే ఎవరైనా ఐ హావ్ గివెన్ యూ సమ్ టిప్స్. యూ కెన్ ఈవెన్ గో ఆన్లైన్ అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ దానిపైన. ఆమెట్గా ఐ హ్యావ్ ఆల్సో టోల్డ్ యూ అబౌట్ ఎన్ఈపి. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఎంగేజింగ్ చిల్డ్రన్ దానికి వస్తుంది. సో నేను ఆల్మోస్ట్ 6 months ఇంకా ఇంట్లోనే ఉన్నాను. So I wanted to engage children in a wonderful creative way. So I came up with my own activity center. Name is Advait Learning Adda Anasisi. So this is named after my little son Advait. So here నేను చాలా యాక్టివిటీస్ చేస్తాను, wherein children have already started coming. నేను ఇది లాంచ్ చేసింది ఆల్మోస్ట్ శ్రావణ మాసంలోనే. And the count of kids coming, I'm really very happy. I have children coming. I teach children from US, Dubai, and I have enquiries coming from UK. So I'm very happy that I've reached such a stage. సో నాకేమి అంటే ఐ వాంట్ గివ్ క్లారిటీ. ఏమే ఇన్ఫర్మేషన్ కానీ బిడ్లకి క్లియర్గా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనేసి. వాళ్ళకి ఊరికే కాంప్లికేటెడ్గా ఇచ్చి మగ్ చేసుకో రోట్ లెర్నింగ్ అంతా నాకు ఇష్టమే లేదు. ఉండే ఇన్ఫర్మేషన్ని సింప్లెస్ట్ ఫామ్గా ఇచ్చి వాళ్ళకి అర్థం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఆడుకొని ఉండాలి. ఎప్పుడు బుక్స్ అనేది నాకు కూడా ఇష్టం లేదు. అండ్ నేను ఒకటే ఎంకరేజ్ చేసేది ఏమి అంటే చిల్డ్రన్కి లైక్ ప్లీజ్ రీడ్ a lot of books, whether it is English, Kannada, యావదన్నా కానీ అమ్మ ఫ్రీగా ఉంటే అమ్మని కూర్చోపెట్టుకొని, లేకుంటే అమ్మ కిచెన్లో ఉంటే, లేకుంటే అమ్మమ్మ నాన్నమ్మ ఎవరు ఉంటానో కూర్చోపెట్టుకొని ప్లీజ్ రీడ్. మీరు కూడా దయచేసి బిడ్లకి రాత్రి కానీ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే కానీ ప్లీజ్ వాళ్ళకి రీడ్ చేయండి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. దాన్ని ఇంకా వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళకి ఇప్పుడు స్కూల్లో మేక్ సెంటెన్సెస్ అని ఇస్తారు. సో ఇవన్నీ యూస్ చేసుకొని వాళ్ళకి మైండ్లో ఉంటుంది. అప్పుడు ఆ స్టోరీ రీడ్ చేస్తున్నాము, ఐ కేమ్ అక్రాస్ దిస్ సెంటెన్స్, ఇప్పుడు నేను ఈ సెంటెన్స్ రాయొచ్చు అనేసి. దిస్ విల్ మేక్ దెమ్ వెరీ ఇండిపెండెంట్. ఓకే, సో ఇప్పుడు అద్వైత్ లెర్నింగ్ అడ్డా ಬಗ್ಗೆ చెప్పాలా అంటే ఐ కేటర్ టు మెనీ థింగ్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫోనిక్స్, కన్నడ, హ్యాండ్ రైటింగు, తిరిగా డాట్ మండల. ఐ హ్యావ్ అ ప్రోగ్రామ్ ఫర్ స్లో లెర్నర్స్. ఆమెట్గా ఇంకేం టేబుల్స్, ఆమెట్గా ఆఫ్టర్ స్కూల్ మ్యాథ్ యాక్టివిటీస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ ఐ కవర్ ఓవర్ దేర్.
సో ఆల్రెడీ చాలా స్టూడెంట్స్ ఉన్నారు, చాలా ఎంక్వైరీస్ వస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లైక్ మై ఓన్ కజిన్స్, దే ఆర్ సెండింగ్ మీ పీపుల్. మై కజిన్స్ ఆర్ ఆల్సో సెండింగ్ మీ చిల్డ్రన్. నా ఫ్రెండ్స్ పోస్ట్ చేసేసి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వస్తూ ఉండరు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు టీచ్ దెమ్. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్. ఓకే, ఫోనిక్స్ అంటే ఏమి? ఐవ్ ఆల్రెడీ టోల్డ్ యూ. ఇట్ ఈస్ ద లెటర్ సౌండ్ రిలేషన్షిప్. బేసికలీ సౌండ్స్, ఫోనిక్స్లో సౌండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆమెట్కా బేసిక్ గ్రామర్ రూల్స్, దాంట్లో అంతా బేసిక్ గ్రామర్ రూల్స్ అంతా ఉంటుంది. ఆమెట్కా చిల్డ్రన్ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై లెటర్స్, సౌండ్స్ అంతా. ఇప్పుడు చాలా జనాలకి ప్రాబ్లం ఉంటుంది. దే విల్ టెల్, మేడం అంతా వస్తుంది వాళ్ళకి A to Z, బట్ ఇప్పుడు బ్లెండింగ్ అంటే CAT అనేది చేసేటప్పటికి వాళ్ళకి వస్తలేదు యాలా అనేసి. సో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఎంక్వైరీస్ ఐ గెట్ అండ్ ఐ వర్క్ ఫ్రమ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ సెటిల్ దేర్ ఇష్యూస్. ఆమెట్కా ఇంకొందరు చెప్తారు, చదివేటప్పుడు బాగా చదువుతా ఉన్నాడు బట్ రాసేటప్పటికి వాడు రాస్తలేదు అనేసి. సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ హియర్. ఫోనిక్స్లో ఏం ఇంపార్టెన్స్ ఇస్తాను అంటే ఐ గివ్ ఇంపార్టెన్స్ టు LSRW స్కిల్స్. అంటే లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ ఎత్తుకోవాలంటే, అబ్రాడ్కి ఎక్కడైనా పోవాలంటే, సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఎగ్జామ్స్ లైక్ IELTS, TOEFL, PTE, all these give importance to this LSRW skills. So దాన్ని మనం ఇప్పుడు ఇంకానే వాళ్ళకి చెప్పిస్తూ ఉంటే సో ఇట్ విల్ బి వెరీ నైస్. సో ఫోనిక్స్ కూడా ఇట్ హ్యాస్ డిఫరెంట్ లెవెల్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. సో ఐ హ్యావ్ చిల్డ్రన్ కమింగ్ ఆఫ్ ఆల్ ఏజ్ గ్రూప్స్. నేను బేసిక్గా 2016 ఇంకా ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ ఫోనిక్స్ టీచర్. Post pandemic I have come up with something of my own. So there we had like 50 children coming and I used to handle 2-3 batches over there. Week day nu pota unte, week end pota unte. Gap eppudu ochindi ante like na koduku puttinappudu. So that's when I had a gap of only 5 months, after which na కూతురు చూసుకుంటా ఉంటే మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటా ఉండ్రి. సో వీకెండ్స్ నేను పోయి పని చేసి వస్తా ఉంటే. సో post this pandemic I'm completely home and it was very difficult. చేసి అది ఇంట్లోనే ఉండాలంటే బిడ్డలు మీట్ చేసేలే ఏమీ లేదు అంటే ఒక ధర కష్టం అవుతుంది. సో దట్స్ వెన్ ఐ కేమ్ అప్ విత్ సంథింగ్. చాలా ఇయర్స్ ఇంకా ప్లానింగ్ ఉండే లైక్ యాక్టివిటీ సెంటర్ చేయాలా అనేసి. సో నవ్ ఇస్ ద రైట్ టైమ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ లాంచ్డ్ ఇట్. నెక్స్ట్ వన్ ఏమి అంటే లైక్ టేబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ద బేసిక్ థింగ్ ఇస్ మల్టిప్లికేషన్. ఇప్పుడు బిడ్డలు ఎక్కడైనా పంపిస్తాము, 2 packets పాలు తీసుకొని రండి అనేసి. సో దే షుడ్ నో ద బేసిక్ మల్టిప్లికేషన్ అంటే ఏమి, రిపీటెడ్ అడిషన్. సో దీస్ ఆర్ ద థింగ్స్. నేను అప్ టు 100 వరకు నేను టేబుల్స్ చెప్పిస్తాను. డిఫరెంట్ ట్రిక్స్ చేసుకొని వాళ్ళ జట్లో ఎంగేజ్ చేసుకొని వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫన్ స్టూడెంట్స్ జట్లో. సో ఐ టీచ్ దెమ్ అప్ టు 99. దే రియలీ ఆస్క్ మీ నాకు అంతోటి వస్తుందా అనేసి. అట్ ద ఎండ్ దే ఆర్ లైక్ క్లాసెస్ అంతా ఎండ్ జల్దీ అయిపోతుంది అంటే లైక్ దే వాంట్ బిలీవ్, దే టెల్ మ్యామ్ ఎక్స్ట్రా క్లాస్ అని అంటారు. ఆమెట్కా హ్యాండ్ రైటింగ్, ఐఎమ్ అ సర్టిఫైడ్ హ్యాండ్ రైటింగ్ ట్రైనర్. ఫోనిక్స్లోనే ఐఎమ్ అ సర్టిఫైడ్ ఫోనిక్స్లోనే ఐఎమ్ అ సర్టిఫైడ్ ట్రైనర్. హ్యాండ్ రైటింగ్లోనూ ఐఎమ్ అ సర్టిఫైడ్ ట్రైనర్. హ్యాండ్ రైటింగ్లో ఏప్రిల్ ఇంకా ఐ బిన్ టేకింగ్ ఆన్లైన్ క్లాసెస్. ఒక క్వశ్చన్ రావచ్చు, ఆన్లైన్లో ఎట్లా హ్యాండ్ రైటింగ్ చెప్పిస్తాను అనేసి. సో ఎవరికైనా ఏమైనా అట్లా క్వైరీస్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ మీ. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఐ హ్యావ్ ట్రైన్డ్ అ లాట్ ఆఫ్ చిల్డ్రన్ కర్సివ్ రైటింగ్. అండ్ ఓపెన్ ఛాలెంజ్ ఏమి అంటే మీ బిడ్డలది హ్యాండ్ రైటింగ్ ఎట్లే ఉన్నా వితిన్ 10 classes like 10 hours I can make it perfect. That's an open challenge. If anybody is ready to take it up, please get back to me. నా నంబర్ అక్కడే ఉంది, మళ్ళీ నా ఈమెయిల్ అడ్రస్ కూడా అక్కడే ఉంది. సో డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు మీ. విదిన్ 10 hours I will definitely change the చైల్డ్స్ హ్యాండ్ రైటింగ్. నెక్స్ట్ ఏమి అంటే ఐ టీచ్ దెమ్ కన్నడ. నేను కర్ణాటకలో పుట్టిండేది పెరిగిండేది, నేను తింటా ఉండే బియ్యం కూడా కర్ణాటకలోనే పండిండేది. సో ఐ జస్ట్ లవ్ కన్నడ అంటే నాకు చాలా ఇష్టము. సో ఐ టీచ్ ఆల్ కైండ్స్ ఆఫ్ చిల్డ్రన్, వెదర్ ఇట్ ఇస్ బేసిక్స్ లేకుంటే వెదర్ ఇట్ ఇస్ అప్ టు 10th standard, up to from basics till 10th standard I teach. I have already many students in Kannada.
మళ్ళీ డాట్ మండలా ఇస్ అన్ ఆర్ట్. డాట్ ఆర్ట్ వచ్చి ఆస్ట్రేలియాలో ఒరిజిన్ అయింది. మండలా అంటే సాంస్క్రిట్లో సర్కిల్స్ అనేసి. సో డాట్ మండలా ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ దట్. సో ఇదేమిటికప్ప అంటే ఇట్స్ లైక్ ఇట్ విల్ రిమూవ్ అవర్ స్ట్రెస్, ఇట్ లోవర్స్ ఆ బీపీ, ఆ టెన్షన్ డిప్రెషన్ అంతా మనకి హీల్ అవుతుంది. ఇట్ ఈస్ బేసికలీ విత్ యూ హ్యావ్ ద టూల్స్ అంటే పెన్ ఇంకా చేయొచ్చు, లేకుంటే ఇయర్ బడ్ని ఇంకా చేయొచ్చు. సో ఆల్ దట్ వీ కెన్ డూ ఇట్. సో ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ టు టేక్ క్లాసెస్, డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు మీ. I am conducting online classes, so anytime you can get back to me. Next, and the most important topic is slow learners. Slow learners lo 3 stages ఉంటుంది. First is when people like us, educators, can help them. That is the first stage. Next stage వచ్చేసి like they go to occupational therapists wherein they have sessions with the children. దాన్ని ఇంకా సరిపోవచ్చు. The last stage is beyond us both. Next stage ఏమప్ప అంటే డాక్టర్, సంథింగ్ రిలేటెడ్ టు their neurology. So that is the highest problem. Okay, so నేను basic level లో I can help them. So there are 2 types of disabilities. ఫస్ట్ వన్ వచ్చేసి లెర్నింగ్ డిసబిలిటీస్, నెక్స్ట్ వన్ వచ్చేసి ADHD. లెర్నింగ్ డిసబిలిటీస్లో మేజర్గా 3 టైప్స్ ఉన్నది. ఫస్ట్ వచ్చేసి డిస్లెక్సియా అంటే రివర్స్ లెటర్స్. తారే జమీన్ పర్ మూవీ చూసిండొచ్చు కదా, దాంట్లో దే డీల్ విత్ దిస్ డిస్లెక్సియా అండ్ ఆల్ దట్. నంబర్స్ వర్డ్స్ అన్ని రివర్స్గా కనిపిస్తుంది. ఆమెటిక వర్డ్స్ కూడా అంతే, బ్యాడ్ అనేది డాప్ అనే తర కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ దీస్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్. సో నేను చెప్పేది ఏమంటే బేసిక్గా సొల్యూషన్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఇది మీ లెఫ్ట్ హ్యాండ్, నా లెఫ్ట్ హ్యాండ్, మీరు ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ పెట్టుకుంటా. సో ఇఫ్ సచ్ ఐ థింక్ యూ ఆర్ గెటింగ్ అ మిర్రర్ ఇమేజ్, ఐ అండర్స్టాండ్. సో ఇది ఐ ట్రై టు షో యూ దిస్ వే, ఇట్లా పెట్టుకోండా. మీ లెఫ్ట్ హ్యాండ్ ఇది బి, దిస్ ఇస్ బి. సో అట్లా బీడీ కన్ఫ్యూజన్ చాలా జనాలు చెప్తారు. సో దట్ ఈస్ ద రీజన్ ఐ థాట్ ఐ టేక్ దిస్ స్టేజ్ టు లెట్ యూ ఆల్ నో ద కన్ఫ్యూజన్. ఇది బి. మళ్ళీ మీ రైట్ హ్యాండ్లో దిస్ ఇస్ డి. సో ఎనీ కన్ఫ్యూజన్స్ చిల్డ్రన్కి యూ కెన్ షో లైక్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ఐ ఆల్రెడీ హ్యావ్ టోల్డ్ యూ లైక్ శాండ్ ట్రే, సాల్ట్ ట్రే. దాంట్లో మీరు చూపించిందా అంటే ఆ సెన్సెస్ని ఇంకా వాళ్ళు, సిన్స్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద బ్రెయిన్, దీస్ నర్వ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్రెయిన్. సో వాళ్ళకి అర్థమవుతుంది ఎట్లా ఏమి అనేసి. మేక్ దెమ్ ట్రేస్ ఆన్ ద సాల్ట్ ట్రే. లేదు అంటే శాండ్ పేపర్ లెటర్స్, కొంచెం రఫ్గా ఉండే పేపర్ ఎత్తుకొనేసి వాళ్ళకి బి అండ్ డి ట్రేస్ చేసేసి ఒక కార్డ్బోర్డ్ పైన మెత్తండ. సో డైలీ కొంచెం ఒక 1 వీక్ అట్లా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటే దే విల్ హ్యావ్ అ క్లారిటీ ఆఫ్ వాట్ ఈస్ బి అండ్ వాట్ ఈస్ డి. సో దీనికి క్యూర్ ఏమప్ప అంటే లైక్ సొల్యూషన్ ఏమప్ప అంటే డిస్లెక్సియాకి లైక్ యూ హ్యావ్ టు గివ్ ద స్పెషల్ ఇన్స్ట్రక్షన్. నేను ఇప్పుడు చెప్పలేదా లైక్ బీడీ అండ్ వర్క్ షీట్స్, స్పెషల్ వర్క్ షీట్స్ అంతా ఇచ్చిందంటే it will get cured. Next వచ్చేసి dysgraphia. Since I am a handwriting trainer, I felt that I can handle things better. So they have this problem of gripping a pencil. ఒక పెన్సిల్ ఎట్లా పెట్టుకోనాలా అంటే వాళ్ళకి కష్టం అవుతుంది. కొందరు ఇట్లు పెట్టుకుంటారు, కొందరు ఇట్లు పెట్టుకొని రాసే వాళ్ళు కూడా ఉంటారు. I have seen that. So that is where మనము కరెక్షన్ చేయాల. సో డిస్గ్రాఫియా ఏమి అంటే లైక్ వాళ్ళకి పెన్సిల్ పెట్టుకునే కయ్యలే, స్పేసెస్ ఇచ్చలేదు. వెన్ దే ఆర్ రైటింగ్ దే డోంట్ గివ్ మచ్ స్పేసెస్. ఆమెట్గా దే కీప్ ఎరేజింగ్ ఫ్రీక్వెంట్లీ, అగైన్ అండ్ అగైన్. మనకే బేజారైపోతుంది, ఎన్ని ఎరేజర్స్ యూజ్ చేస్తావు చాలు అనేసి మనమే చెప్తాము. ఆమెట్గా లెటర్ సైజింగ్, సి అనేది ఇట్లా రాస్తే స్మాల్ సైజ్లో రాస్తే, ఏ అనేది పెద్దగా రాస్తారు. సో ఆ లెటర్ సైజ్ కాన్సెప్ట్ వాళ్ళకి అర్థమైండలేదు. సో వీళ్ళకంతా ఏం చేయాలంటే వీ హ్యావ్ టు గివ్ దెమ్ అ లిటిల్ ఎక్స్ట్రా టైం. ఆమెట్గా వీ హ్యావ్ టు టీచ్ దెమ్ ద పెన్సిల్ గ్రిప్, కరెక్ట్గా ఎట్లా పెట్టుకోవాలా అనేసి చెప్పించవచ్చు. ఆల్సో వాళ్ళకి ఎట్లా ఫాస్ట్గా రాయాలా అనేసి మనము ట్రైనింగ్ ఇవ్వాలి. ఇది ఒక దినం కాదు, ఇట్ ఈస్ వెరీ రెపిటేటివ్. ఇట్ కెన్ టేక్ మంత్స్ టుగెదర్. ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ యూ హ్యావ్ టు డెడికేట్
అంటే ఒక మీ వృత్తి గురించి మీకు లవ్ ఉండాలా. సో డెఫినెట్లీ ఐడియాస్ విల్ జస్ట్ పోర్ ఇన్. సో ఎక్కడో ఏమో కాపీ కొడితే ఏమీ అయ్యలేదు. ఆల్ యూ నీడ్ ఇస్ ఇట్ షుడ్ బీ హియర్. ఐడియాస్ ఇక్కడ కనెక్ట్ కావాలా, ఆమెట్కా యూ కెన్ గివ్ ద సొల్యూషన్. సో కాపీ కొట్టేదాన్ని ఇంకా ఏమీ వచ్చలేదు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ R&D. నెక్స్ట్ వన్ ఇస్ డిస్కాల్కులియా. ఇదేమి అంటే దే ఆర్ వెరీ బ్యాడ్ ఇన్ మ్యాథ్. సో అందుకే చెప్పింది లైక్ టేబుల్స్ క్లాసెస్ అంతా ఇఫ్ దే సెండ్ నో, సో దే విల్ హ్యావ్ అ బెటర్ హోల్డ్ ఆన్ మెంటల్ మ్యాథ్స్. ఇప్పుడు అన్ని స్కూల్స్లోనూ దే హ్యావ్ దిస్ మెంటల్ మ్యాథ్స్. సో 10 మార్క్స్కి టీచర్ విల్ కాల్ అవుట్ 7+4 అనేసి దే హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. లేదు అంటే బోర్డ్ పైన రాసింటారు, they have to write the answer. Na maak kuda unde, and my daughter also has it. I think it is more of oral. I feel they will just call out and the children have to write answers. So they have problems in mental maths, they are slow in calculations, they have poor sense of numbers ki connection ne undaledu. 1 rasnanka 8 rastaru, malli 9 rastaru. So that is very bad. So deeniki emappa solution ante we have to do one-on-one attention and we have to keep revising the basics. So first ముందరికి hundreds 10s 1s చేసినా మనము వాళ్ళకి ఫస్ట్ ఇంకా తీసుకొని పోవాలా 1 2 3 4 అనేసి. ఇది ద లాస్ట్ టైప్ ఆఫ్ డిసార్డర్ ఇస్ ADHD. ADHD ఏమి అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్ అనేసి. ఇట్లా చిల్డ్రన్కి దే కాంట్ సిట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ మీకు I think it's almost reaching 1 hour. I'm taking away too much of your time. Okay, it's almost 1 hour. Atla bitliki itla kuchna kayaledu. They have to get up, they have to move around. Tirga vallu id kaakunda paklo valni chestaru, disturb chestaru. So teachers ki itla bitlu unte saana kashtam aitundi. Ippudu andru group lo ettukunta untaru, andru inta untaru meer cheppedi. But ee bidda maatramo constant ga questions adigedi. Washroom antaru, water antaru, feeling hungry antaru, tired antaru. They'll just gain attention. So this is the kind of problem, like attention deficit hyperactivity disorder అనేది ఇది. నేను అంతగా డీటెయిల్గా పోతలేదు. ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ వాట్ ఈస్ ద బేసిక్స్ ఆఫ్ దిస్. ఆమెట్గా దీనికి సొల్యూషన్ ఏమప్పా అంటే టు అన్ ఎక్స్టెంట్ యూ కెన్ హెల్ప్ దెమ్, లైక్ యాక్టివిటీస్ ఇచ్చి. దెర్ ఆర్ యాక్టివిటీస్ ఫర్ ADHD చిల్డ్రన్, హోమ్లోనే ఇచ్చేంత యాక్టివిటీస్. లేదు అంటే ద నెక్స్ట్ స్టెప్ ఇస్ ఆక్యుపేషనల్ థెరపిస్ట్. దెర్ ఆర్ థెరపిస్ట్ హూ డీల్ విత్ సచ్ చిల్డ్రన్. వాళ్ళు వచ్చి వీక్లీ వన్స్ లేకుంటే ట్వైస్ దే విల్ టేక్ సెషన్స్ విత్ దీస్ చిల్డ్రన్. సో దట్ వే దే విల్ కమ్ టు నార్మల్సీ. సో నేను ఒకటే చెప్పేది, ఆల్ చిల్డ్రన్ ఆర్ ఈక్వల్. డు నాట్ కంపేర్, నెగిటివ్గా కంపేర్ చేయదండ దయచేసి. కంపేర్ చేస్తాను పాజిటివ్గా చెప్పండా. సో వాళ్ళ కొడుకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడు అంత. సో బిడ్డకి ఏమవుతుంది, మా అమ్మకి వాళ్ళ కొడుకు ఫస్ట్ ర్యాంక్ వస్తేనే అంత ఖుషి పడతా ఉండరు, నేను వస్తే ఇంకెంత ఖుషి పడతారు అనేసి దే విల్ డెఫినెట్లీ పుట్ హార్డ్ వర్క్. అయ్యో వాడికి 100 మార్కులు వచ్చింది, నీకు 35 మార్కులు వచ్చింది అనేసి చెప్తే లైక్ దే విల్ డెఫినెట్లీ గెట్ డిమోటివేటెడ్. సో అట్లా అంతా చేయదండ. సో allow them to be themselves completely. Do not keep controlling them. అవ్వన్నీ ఏమీ చేయదండ. బేసికలీ లవ్ యువర్ చిల్డ్రన్, లవ్ యువర్ చిల్డ్రన్, లవ్ యువర్ చిల్డ్రన్. నేను అంతే చెప్పేది. సో హోప్ యూ ఆల్ హ్యాడ్ అ వండర్ఫుల్ టైమ్. సో టాపిక్ వచ్చేసి హౌ టు ఎంగేజ్ చిల్డ్రన్ అనేసి. అక్కడ ఇంకా వీ కేమ్ టు హోమ్ స్కూలింగ్, దెన్ వీ వెంట్ టు NEP, దెన్ లాస్ట్ ఐ టోల్డ్ అబౌట్ మై అద్వైత్ లెర్నింగ్ అడ్డా అండ్ హౌ ఐ ఎంగేజ్ చిల్డ్రన్ అనేసి. So if you want to enroll into classes or anything like that, so Kavita Kadagra, she will be posting the poster after this. So definitely you can get back to me. Eme doubts unni ee activities anda kavala ante it is completely mine. You can mail me, I will message you back. WhatsApp cheyandi, I get back. Na number okkasari cheppestanu. It's 966 36 08 092. మళ్ళీ రిపీట్ చేస్తాను, 966 36 08 092. ఓకే, విత్ దిస్ ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ నేను కవర్ చేసినాను. ఫస్ట్లీ థ్యాంక్ యూ AVLG, యూ బీన్ సచ్ అ వండర్ఫుల్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. కవిత అక్క, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు కమ్ అండ్ టాక్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ మై అద్వైత్ లెర్నింగ్ అడ్డా. సో మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు సదా ఉండాలా. అండ్ ఎనీ డౌట్స్ ఆల్రెడీ చెప్పడాను, యూ కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్ టు మీ.
అండ్ ఇంకేమైనా ఉంటే యూ కెన్ మెసేజ్ మీ నౌ. ఓకే. ఏవిఎల్జీ అనేది పెద్ద ఫ్యామిలీ అండ్ the Kavita Akka is the main person of that, and I'm really happy with the activities. నేను కూడా చాలా నేర్చుకుంటాను. రీసెంట్గా నాకు జ్ఞాపకం ఉండేది అంటే టెంపుల్స్, దాన్ని ఇంకా డూస్ డోంట్స్, మనం తెలియకుండానే ఎన్నో తప్పులు చేయొచ్చు. బట్ ఇది చూసినాక మనకి ఒక నాలెడ్జ్, ఒక కుకింగ్ కానీ ఒక ఒక ఇప్పుడు బిజినెస్, ఇప్పుడు థర్స్డేస్ అంతా వస్తారు కదా, ఫ్యాషన్ ఏమి అన్నీనూ తెలుస్తుంది. సో మేమందరూ మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలనేసి ఆశపడతాము. అండ్ గాడ్ బ్లెస్ యూ అక్క. ఓకే, నేను డెఫినెట్గా ఉండే క్వైరీస్కి అంతా ఆమెకి ఆన్సర్ చేస్తాను. సో హ్యావ్ అ గ్రేట్ వీక్ అండ్ హోప్ యూ ఆల్ హ్యాడ్ అ వండర్ఫుల్ సండే. అండ్ నా సెషన్ అందరికీ ఇష్టమాయ అనేసి అనిపిస్తుంది. సో హ్యావ్ అ నైస్ ఈవినింగ్. బాయ్ అందరికీ, బాయ్.